దిల్సుఖ్ నగర్ పేలుళ్లపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేంద్రం హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకుని 16 మంది మరణానికి కారణమయ్యారని మండిపడ్డ బాబు పోలీసుల్ని రాజకీయాలకు కాకుండా శాంతి భద్రతల కోసం వినియోగించాలని హితవు పలికారు. హైదరాబాద్ జంట పేలుళ్ల బాధితులను పరామర్శించిన తర్వాత తిరిగి గుంటూరు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా దోనిపూడి నుంచి బట్టిప్రోలు వరకు పాదయాత్ర సాగించారు. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారికి సంతాపంగా విద్యార్థులు, యువకులు, మహిళలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాద దాడిని నిరోధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై మండిపడిన బాబు లుంబిని పార్క్, మక్కా మసీదు, గోకుల్చట్ పేలుళ్ల కేసులో నిందితుల్ని ఇంతవరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు. పోలీసులను రాజకీయాలకు కాకుండా శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించాలని ముఖ్యమంత్రికి చురకలంటించారు. ఈరోజు లాండ్ ఆర్డర్ ప్రస్తుతమైంది. పోలీసులు రాజకీయాలకు ఉపయోగించుకుని ఈ ముఖ్యమంత్రికి అనుభవం కూడా లేకుండా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏ విధంగా ముందు జాగ్రత్త తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక పంపించినా యాక్షన్ తీసుకునే ముఖ్యమంత్రి దిల్సుఖ్ నగర్ పేలుళ్లపై న్యాయ విచారణ జరిపించడం సహా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని బాబు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో కూడా మళ్ళా చెప్పారు, మేము హెచ్చరించాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని. ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసి కేంద్రం ఏం చేసింది, రాష్ట్రం ఏం చేశారు, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారో తేల్చాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వస్తే విద్య, పరిశ్రమలు, ఐటీ రంగం సహా గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బట్టిప్రోలు వద్ద రాత్రి బస చేసిన బాబు ఇవాళ రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు వరకు యాత్ర కొనసాగిస్తారు.